హాయ్ అండి. సొరకాయ కేసరి చేసే విధానం నేను చేసుకునే విధానం చూపిస్తానండి. పిల్లలకి స్కూల్ నుంచి వచ్చేసరికి ఏదో ఒకటి చేసి పెట్టుకోవాలి కదండి. అందుకని సొరకాయ ఇంట్లో ఒకటి ఉంటే అది కొబ్బరి తురుముతో గీరుతున్నానండి. అది కొబ్బరిలాగా తురుముకోవాలి. ఆ విత్తనం ఏదన్నా వస్తే తీసేసుకుని ముదురు గింజలు కానీ ఏదన్నా గింజ గింజగా కనపడకూడదు. ఆ తురుములాగానే చేసుకోవాలండి. ఆ తురుముని చక్కగా తురుముకొని పక్కన పెట్టుకుని దాన్ని పిండుకోవాలండి చక్కగా ఒక పాత్రలోకి. ఆ నీళ్ళన్నీ చక్కగా వడిలిపోయే ఇదయ్యేటట్టు బాగా గట్టిగా పిండాలి. ఏమి చెమ్మ ఉండకూడదు. పిండుకుని దానిలో పెట్టుకుని దాన్ని చక్కగా బాదం పప్పు, కిస్మిస్, జీడిపప్పు కొంచెం పంటికి తగిలితే బాగుంటుందండి. కొంచెం ఎర్రగా వచ్చేటట్టుగా వేయించుకుని నేతిలో వేయించుకోవాలండి. కొంచెం నెయ్యి వేసి ముందుగా నేతిలో వేయించుకోవాలి. నేతిలో డాల్డా అది బాగోదండి, నెయ్యి అయితేనే బాగుంటుంది. చక్కగా నెయ్యి వేసుకుని వేయించుకుని ఒక పక్కకి తీసుకుని పెట్టుకోవాలండి. అది అయిపోయింది. ప్లేట్లో పెట్టుకుని దానిలో మనం పిండి పెట్టుకున్న అది ఆ తురుము ఉంది చూడండి, సొరకాయ తురుము, దాన్ని ఆ నెయ్యి కొంచెం వేసుకుని దానిలో వేయించుకోవాలి. నిదానంగా దాన్ని అంతా చెమ్మంతా ఊట నీరులాగా వస్తుంది కదా, సొరకాయ ఎక్కువ నీరు. అది పిల్లలు కొంతమంది సొరకాయ కూర తినరండి. అలాంటి పిల్లలకి కానీ పెద్దోళ్ళకి కానీ ఈ స్వీట్ పెట్టుకుంటే తింటారు. అది కొంచెం నెయ్యి వదులుతుందండి వేగిన తర్వాత. ఆ నెయ్యి అంతా వదులుతూ ఉండగా కొంచెం దానికి తగ్గట్టుగా పంచదార వేసుకోవాలి. పంచదార వేసుకుని వదిలింది అదంతా నెయ్యి బయటికి కనపడుతుంది చూడండి. అలా వచ్చినప్పుడు పంచదార వేసుకోవాలి. ఆ పంచదార వేసుకుని దానిలో కూడా కొంచెం అంతా కొంచెం వేపుకోవాలి. పాకంలాగా వస్తుంది. అంతా పంచదార కూడా దానికి పట్టేసిన తర్వాత బాదం పప్పు, కిస్మిస్, జీడిపప్పు వేసిన దానిలో కలుపుకొని ఒక బౌల్లో తీసుకుని పిల్లలకు పెట్టుకోవటమే. మనం కూడా తినొచ్చు.